the training program we are going to begin. ఈ రోజు మనం ఒక కొత్త బ్యాచ్ని, సోల్ కోచ్ బ్యాచ్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. టీమ్ మెంబర్స్, I request them to be here for a while. Loknath, Harika and Sridevi, whoever are present here, please come. Because soul coach trainers, all team members అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ మనం నిర్వహించుకుంటాం ఇక్కడ. సో కమ్ ఫ్రెండ్. సో Harika, Ramana, yeah, come friend. So Sridevi madam, she is the pillar of Life Research Academy, pillar of Life University, and dedicatedly doing service. ఈ మార్గంలో ఉంటూ ఎంతో సేవని అందిస్తూ వచ్చినటువంటి శ్రీదేవి మేడం. తర్వాత హారిక మేడం, హారిక అండ్ అఖిల సూరి, వాళ్ళిద్దరూ కూడా రాజమండ్రి సిస్టర్స్ అంటారు. వారు చిన్న వయసులోనే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేసి దే నెవర్ అగైన్ లెఫ్ట్ దిస్ ప్లేస్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఒక ఆరంభం కావడానికి కూడా కారణం వీరే అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరోజు వచ్చి అడిగారనమాట, ఎట్లా మనము ఈ నాలెడ్జ్ని అందరికీ ఎట్లా ఇవ్వగలము అంటే, అప్పుడు ఈ సోల్ కోచ్ ఫస్ట్ లైఫ్ కోచ్ అనబడింది ఇది. ఈ లైఫ్ కోచ్ ఒక 108 టాపిక్స్తో ఫస్ట్ రూపుదిద్దుకుంది. తర్వాత స్లోలీ అది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది కోర్స్ అంతా. ఇప్పుడు సోల్ కోచ్ అనబడుతుంది ఇది. సో హారికా సూరి, she'll be also here assisting us during the entire training. Next, Loknath, he was another very dedicated master. First soul coach student ga second batch nunchi third batch, fourth batch, fifth batch anni batches lo tanu assist chestu, endukante it touched him, it transformed him. ఆయన లైఫ్ పరివర్తనం చెందింది ఈ ప్రోగ్రామ్ ద్వారా. దానివల్ల ఆయన ఈ రోల్ తీసుకున్నారు. సోల్ కోచ్ని మొత్తం ప్రపంచానికంతా ఈ నాలెడ్జ్ని అందజేయాలనే ఆ యొక్క ఆకాంక్షతో, దీక్షతో ఆయన ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. సో సమ్ ఆఫ్ దెమ్ దే విల్ బి ఆల్సో పార్ట్లీ టీచింగ్, సమ్ ఆఫ్ దెమ్ విల్ బి ప్రాక్టికలీ షోయింగ్ యూ హౌ టు ట్రాన్స్లేట్ నాలెడ్జ్ ఇన్ టు విజ్డమ్. రమణ గారు, షీ ఈస్ బీన్ ఫ్రమ్ ద వెరీ స్మాల్ బేబీ, షీ ఈస్ హియర్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ లైఫ్ రీసెర్చ్ అకాడమీ. అప్పటి నుంచి ఇక్కడే ఉండి తను షీల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్ హియర్, ఎవ్రీ స్మాల్ థింగ్, ఆల్ థింగ్స్. షీఈస్ ఏ వెరీ గ్రేట్ మెడిటేటర్ అండ్ మాస్టర్, థర్డ్ ఐ మాస్టర్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మెనీ సోల్ కోచ్ ట్రైనర్స్ వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 18 ట్రైనర్స్ ఆర్ దేర్. 18 ట్రైనర్స్ నుంచి మనం ఈ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటాం. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ నేను తీసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ న్యూటన్. ఎందుకంటే కొంతమంది నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను, న్యూ పీపుల్ కొంతమందిని నేను ఈరోజు కలుస్తున్నాను కాబట్టి కొంత పరిచయం చేసుకుంటాను తర్వాత మనం. సో ఇట్ ఈస్ లైక్ ఇనాగ్రేషన్ నౌ, వీఆర్ ఇనాగ్రేటింగ్ అండ్ లెట్ us all clap for this soul coach program. So just a word, each one say a word. That will be nice for no, to it's start. Okay. I will. No. Welcome one and all, and a very grand welcome. 16 classes, but tappakunda attend avandi. It's going to really transform your life. And this is the first course of Life University. యూనివర్సిటీ రావాలి, యూనివర్సిటీలో కూర్చొని చదువుకోవాలని ఏం లేదు. ద కోర్సెస్ ఆఫ్ లైఫ్ యూనివర్సిటీ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్. దిస్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద లైఫ్ యూనివర్సిటీ టు ఎంటర్ ఇన్ టు లైఫ్ యూనివర్సిటీ. అ బేసిక్ మినిమం నాలెడ్జ్ మీకు ఉండాలి అనే ఒక సంకల్పంతో సార్ దీన్ని స్టార్ట్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి, నా పేరు లోక్నాథ్. వెల్కమ్ యూ ఆల్ to the family of Life University. There are many people who come again as trainers. ఇంతకుముందు
పార్టిసిపేట్స్ కూడా మనం అంటే లైఫ్ యూనివర్సిటీ విజిట్స్లో మీట్ అవుతాము. నాకెంతో సార్ చెప్పినట్టు నాకు ఎంతో హెల్ప్ అయింది లైఫ్లో ఈ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది. సో అందరికీ ఇది వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సర్వీస్ చేద్దామని వచ్చాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు సార్. సో అన్ని క్లాసులు అటెండ్ అవ్వండి. మనం ఎన్నో అటెండ్ అయ్యాం ఇంతవరకు, కానీ ఒక్కసారి మీ లైఫ్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మొత్తం మార్పు రావాలి అంటే మొత్తం అన్ని క్లాసులు అటెండ్ అవ్వండి, తర్వాత తెలుస్తుంది. ఇట్స్ లైక్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్వాలిటీ రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కావచ్చు, ఇక్కడ మనకు అసిస్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని చూసి కూడా ఎంతో నేర్చుకోవచ్చు మనము. డోంట్ మిస్ ద క్లాస్. అండ్ ఇది సర్టిఫికేషన్ కోర్స్, లైఫ్ యూనివర్సిటీ చూస్తున్న సర్టిఫికేషన్ కోర్స్. ఈ 16 క్లాసెస్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, దెన్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రాక్టికల్స్ అని చేసిన తర్వాత. డోంట్ థింక్ దట్ ఓన్లీ ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, అటెండ్ అయ్యాము, పోయామని కాకుండా ఇది ఎలా అప్లై చేయాలి, ఒక్కొక్క టాపిక్ కూడా చెప్తారు. ప్రతి ఒక్క టాపిక్ కూడా ఫస్ట్ థియరీ, దెన్ ప్రాక్టికల్స్, దెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ షేరింగ్ అన్ని ఉంటాయి. దెన్ తర్వాత కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తారు. వీఆర్ ఆల్ లైక్ స్పిరిచువల్ సైంటిస్ట్. We joined as a student now. We start our research from today onwards. So welcome you all. Thank you, friends. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరందరూ ఈ క్లాసెస్ అటెండ్ అయ్యి దీని నుంచి నేర్చుకున్నది మీరు వేరే వాళ్ళకి కూడా నేర్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Once again, welcome everyone. మన జర్నీ ఎప్పుడు కూడా 1000 miles అయినా సరే ఫస్ట్ ఒక స్టెప్ తోనే స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద కొటేషన్ వి యూజ్ ఫర్ లైఫ్ యూనివర్సిటీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లైఫ్ యూనివర్సిటీ, ఈవెన్ దో ఇట్ ఇస్ 6th batch. అండ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ఓన్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ మీ ఓన్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా మీతో పాటు ఎంతో మంది హెల్ప్ అవుతారు. బికాస్ ఎవ్రీ వన్ ఆఫ్ us is a part of this universe, very special part. So learn to transform yourself. Always apply everything that you learn. All the best. Thank you the team members, and they will be here around us. మనకి ఏమన్నా ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా కూడా we can take their help. ప్రతి సండే కూడా మనకి 10 to 5 ఈ క్లాస్ నిర్వహించబడుతుంది. వీ ఫాలో ద టైం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంతమంది లేట్గా వచ్చారు, కొంతమంది అర్లీగా వచ్చారు, అవన్నీ జరుగుతుంది. కానీ మనం ప్రతి సండే కూడా వీ మేక్ షూర్ దట్ వీ అటెండ్ ద క్లాస్ 10 onwards. మనం 10కి పంక్చువల్గా వచ్చేద్దాం, సో దట్ ద క్లాసెస్ కెన్ బిగిన్ ఆన్ టైమ్. అండ్ ట్రైనర్స్ కూడా ఇక్కడ మోస్ట్లీ దే విల్ నాట్ డిలే. ఇట్స్ లైక్ ఇప్పుడు 5 batches అయిపోయాయి. ఈ 5 batchesలో అబ్జర్వ్ చేసింది ఈవెన్ ట్రైనర్స్ ఇక్కడ వచ్చే అందరు కూడా మాస్టర్స్ కూడా దే ఫాలో ద టైమ్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టైమ్. సో కొన్ని గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు నేను మీకు చెప్తానండి. సో సోల్ కోచ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ ఫైండ్ యువర్ ఓన్ ఆన్సర్స్. మీ జవాబుల్ని మీరే కనుక్కోవడం. యక్ష ప్రశ్నలు వేసుకోవచ్చు. ఆ యక్షుడు మీలో ఉన్నాడు, ఆ ధర్మరాజు యుధిష్ఠుడు మీలోనే ఉన్నారు, ఆ ఇద్దరు మీలోనే ఉన్నారు. మైండ్ నుంచి మనం క్వశ్చన్స్ చేస్తాము, సోల్ నుంచి ఆన్సర్లు వస్తాయి, అంతే. మనం బయట నుంచి ఆన్సర్స్ వెతకం. ఆల్ ట్రైనర్స్ ఆ యొక్క యాంబియన్స్ క్రియేట్ చేస్తారు ఇక్కడ. వాళ్ళ ఇన్స్పైర్ చేస్తారు. 18 ట్రైనర్స్ వాళ్ళ లైఫ్ని ఎట్లా వాళ్ళు మలుచుకున్నారు, ఎట్లా సాధన చేశారు, ఎట్లాంటి బ్లాక్స్ వచ్చాయి, ఎట్లా అధిగమించారు, ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలగాలి. సో మీరు ప్రతి క్లాస్ని శ్రద్ధగా విని బాగా మీరు డైజెస్ట్ చేసుకుని అసిమిలేట్ చేసుకుని ఇంకా క్లారిటీ కావాలన్నప్పుడు అవన్నీ క్వశ్చన్స్ అన్ని రాసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్లో మీరు అడిగి క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట. సో సమ్ క్వాలిటీస్ ఆఫ్ సోల్ కోచ్ స్టూడెంట్కి కొన్ని క్వాలిటీస్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ దేర్ లైక్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ దాట్ వీ నీడ్ టు ఇన్కల్కేట్. మనలో ఆ క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.
ఒక స్టూడెంట్ ఒక టీచర్ అవుతాడు, ఒక శిష్యుడు ఒక గురువు అవుతాడు, ఒక డిసైపుల్ ఒక మాస్టర్ అవుతాడు. కానీ దానికి సాధన చేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా కూడా ఇక్కడికి జాయిన్ అయ్యాము సోల్ కోచ్ యాజ్ స్టూడెంట్స్ ఫస్ట్. సో సమ్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ 10 క్వాలిటీస్ ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్, థరో నాలెడ్జ్. ఈ సోల్ సైన్స్, ఆత్మ విజ్ఞాన శాస్త్రము, ధ్యాన శాస్త్రము, థరో నాలెడ్జ్ని, థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండింటినీ అక్వైర్ చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి దీక్ష, అకంఠిత దీక్ష కావాలి, అచంచల విశ్వాసం కావాలి. ఆ 2 ప్రైమరీ థింగ్స్ అన్నమాట. దీక్ష ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. థరో నాలెడ్జ్. మనం ఇక్కడ ఈ సోల్ సైన్స్, ఆత్మ విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. టు బికమ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్. అండ్ రెండోది బిగినర్స్ మైండ్. మనం ఎప్పుడు బిగినర్స్ మైండ్ని క్యారీ చేయాలి. మనకి ఆల్రెడీ చాలా మంది వరకు నాకు తెలుసు అందరూ ధ్యానం చేస్తారు, చాలా సీనియర్స్ ఉన్నారు. కానీ తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఉంటుంది, ఎంతో ఉంటుంది, అందరి నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇది ఒక చక్కని ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో అందరి ట్రైనర్స్ నుంచి, ఈవెన్ అందరి ఈ సజ్జన సాంగత్యంలో అందరి నుంచి అందరూ నేర్చుకోవడం. దానికి బిగినర్స్ మైండ్ క్యారీ చేయాలి. అంటే ఇప్పుడే మనం స్టూడెంట్గా వెళ్తే మనకి ప్రయర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురాకూడదు, ఎంప్టీ చేసేసుకోవాలి మైండ్ని. కొత్త నాలెడ్జ్ని ఎప్పుడు స్వీకరిస్తూ ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ. జెన్ మాస్టర్స్ దీని గురించి చాలా ఎంఫసైజ్ చేసి ఒక్కడి నుంచి చెప్తుంటారు. ఎందుకంటే బిగినర్స్ మైండ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ క్వాలిటీ ఫర్ టు బికమ్ యువర్ సెల్ఫ్ ఎ మాస్టర్. Forever you need to keep learning and growing all the time. And the third essential quality, commitment for your spiritual growth. మీరు ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్, నేను స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, ఆత్మ జ్ఞానపరంగా నేను ఎదగాలి అనే ఒక తీవ్రమైన ఆ కోరిక, డిజైర్, ముముక్షుడికి ఉండే ఆ కోరిక ఉండాలి. మనకి ఒక జిజ్ఞాసు కావాలి. నాకు ఈ ఆత్మ విజ్ఞాన శాస్త్రంలో నేను ఒక పట్టును సాధించాలి అనే ఒక కమిట్మెంట్ మీరు ఇచ్చుకోవాలి. ఒక దీక్ష పూనాలి. అది ఇంపార్టెంట్ క్వాలిటీ. మన మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుందో, ఏం సోల్ సైన్స్, ఈ సైన్స్ వద్దు, నాకు కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటాను, మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాను, బయాలజీ నేర్చుకుంటాను, దాంతో అయితే ఏదైనా ఉద్యోగం వస్తే ఏమి రాదు దీంతో అనుకుంటాం. కానీ దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ సైన్స్. ఆత్మ విజ్ఞాన శాస్త్రం ఒక మూలమైనటువంటి శాస్త్రం. ఇది అన్నిటికీ మూలం ఇదే. నేనెవరిని, ఎందుకు వచ్చాను, నా పర్పస్ ఏంటి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎట్లాంటి సృష్టి చేయాలి ఇక్కడ, అవన్నీ సత్యాల్ని మనం తెలుసుకోవాలి. సో 4వ పాయింట్ ఏంటంటే ట్రాన్స్లేటింగ్ నాలెడ్జ్ ఇంటూ విజ్డమ్. మన యొక్క థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్ విజ్డమ్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పటి వరకు 5 బ్యాచెస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ కూడా చక్కగా నేర్చుకున్న ఆ థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా వాళ్ళు డే టు డే లైఫ్లో కన్వర్ట్ చేయగలిగారు. దెర్ ఆర్ టాంజిబుల్ రిజల్ట్స్. దే ఆర్ ఏబుల్ టు అప్లై ది స్పిరిచువాలిటీ ఇన్ డే టు డే లైఫ్. అది ఇంపార్టెంట్. థియరీ రిమైన్స్ థియరీ. మనకి థియరీ తెలిసి ఉండొచ్చు, కానీ అది మన ప్రాక్టికల్గా లైఫ్లో మనం అన్వయించుకుని మనం ఫాలో కాగలిగినప్పుడు
that has a meaning. Spirituality kuda, this is called practical spirituality. That's why soul coaching అనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం చూసేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రాక్టికల్ విజ్డమ్. అండ్ 5వ పాయింట్ సెల్ఫ్ మాస్టరీ. మనం వెరీ ఫస్ట్ డే అన్వర్డ్స్ మనం ఇది కల్టివేట్ చేసుకుంటాం. సెల్ఫ్ మాస్టరీ అంటే దానిలో మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలం. మాస్టరీ ఆఫ్ ది మైండ్, మాస్టరీ ఓవర్ యువర్ లైఫ్. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్, మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ, మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ అనే ఈ యొక్క క్వాలిటీని మనం కల్టివేట్ చేసుకోవాలి. యువర్ మైండ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, యువర్ మైండ్ ఈజ్ యువర్ చైల్డ్, యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. అండ్ 6th క్వాలిటీ డిసిప్లిన్. సో ఇంపార్టెంట్. మనం మాస్టర్స్ అయి ఉండొచ్చు కానీ డిసిప్లిన్ ఈజ్ సో ఇంపార్టెంట్. ప్రతి క్లాస్కి మనం టైంకి రావడము, క్లాస్లో డెకోరమ్ని మనం రెస్పెక్ట్ చేయడము. అంటే అందరూ ఒకటేసారి క్వశ్చన్స్ అడిగితే ఇట్ విల్ బి టూ నాయిజీగా అయిపోతుంది. అట్లా కాదు, క్వశ్చన్స్ అడిగామని చేతులు ఎత్తాలి. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడకూడదు. అవన్నీ మనం కొన్ని సర్టన్ డిసిప్లిన్స్ వీ హ్యావ్ టు ఫాలో. ప్లస్ వన్ మోర్ డిసిప్లిన్ ఈజ్ 16 classes, నాట్ టు స్కిప్ ఎనీ క్లాస్. ఎవ్రీ క్లాస్ ఈజ్ వెరీ వాల్యుబుల్. చక్కగా డిజైన్ చేయబడినటువంటి కోర్స్ ఇది. ఈ 16 classes మనం ఇమ్మెన్స్ నాలెడ్జ్ని మనం విజ్డమ్ని గెయిన్ చేయొచ్చు మనం. సో whoever is able to commit themselves to the discipline, they will be very good disciples, they will become very good masters. A discipline is very important. And 7th point, humility. అంటే మనం వినయము, వినమ్రత, విధేయత అంటాం కదా. వినయం. మనం విద్యని, ఆత్మ విద్యని తెలుసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ క్వాలిటీ ఎంతో ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా హంబుల్గా, నో ఈగో, అహంకారం, నాకు ఆల్రెడీ తెలిసిదంతా అనే అహంకారం వద్దు. మనకి తెలియని పాయింట్స్ ఎన్నో ఉంటాయన్నమాట. ఒకవేళ తెలిసినా కూడా ఇంకొకసారి వింటే కూడా మంచిదే. ఎన్నిసార్లు మనం భగవద్గీత చదివినా అది ఎండ్లెస్, ఓషానికి. ప్రతిసారి చదువుతుంటే సేమ్ శ్లోకం నుంచి ఇంకొక న్యూ యాంగిల్లో కొత్త నాలెడ్జ్ తీసుకుంటాం. అట్లానే సోల్ సైన్స్ కూడా అంతే. సో బీ విత్ నాన్ ఈగో అండ్ హ్యూమిలిటీ. 8, మనం రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ అందరూ కూడా వచ్చింది సేమ్ కామన్ పర్పస్. సత్యాన్వేషకులు మనమంతా. సత్యం దర్శించడానికి, సత్యం తెలుసుకోవడానికి, మనల్ని మలుచుకోవడానికి అందరం వచ్చాం. ఇక్కడ పరస్పరం అవగాహన చేసుకోవడం, రెస్పెక్ట్ చేయడం, రెస్పెక్టింగ్ స్పేస్, రెస్పెక్టింగ్ ద బౌండరీస్, ఎవరిని ట్రిగ్గర్ చేయకుండా యూ హ్యావ్ టు రెస్పెక్ట్. అది గైడ్ లైన్స్ హియర్. అండ్ 9th ఈజ్ ప్రాక్టీస్ సెషన్స్. ఇది ప్రతి క్లాస్లో కూడా మనం నాట్ ఓన్లీ జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉండబడతాయి. ఆ ప్రాక్టికల్ సెషన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్, ఈరోజు ఫస్ట్ క్లాస్ మెడిటేషన్ గురించి కొన్ని ప్రాసెస్లు, కొన్ని ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. వాటిని మనం ఫాలో కావాలి. ప్లస్ అప్పుడప్పుడు వీ విల్ హ్యావ్ ఎ విజిట్ టు లైఫ్ యూనివర్సిటీ వన్స్ ఇన్ ఎ మంత్. లైఫ్ యూనివర్సిటీలో ఇట్స్ అ ప్రాక్టికల్ గ్రౌండ్, గ్రౌండ్ రియాలిటీలో మనం ఎట్లా ఈ నాలెడ్జ్ని కన్వర్ట్ చేయొచ్చు, అది కూడా ప్రాక్టీస్. సో ఈ కోర్స్ని ఎట్లా డిజైన్ చేస్తామంటే థియరీ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ ఇంటరాక్షన్ ప్లస్ అవర్ డే టు డే లైఫ్ మైండ్ఫుల్ లివింగ్ ఆర్ హోలిస్టిక్ లివింగ్, ఇవన్నీ కూడా అన్నిటినీ తీసుకురావాలి. సో being and presence, every student, soul coach student need to be
ప్రాక్టీసింగ్ దిస్. వెన్ యు ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, బీ ఇన్ ద క్లాస్ రూమ్. మీ మైండ్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి. ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయండి, మొబైల్ ఫోన్స్, బికాజ్ ఇట్ కెన్ బి ఇంటరప్టింగ్ ద క్లాస్ రూమ్ ఫ్లో. సో మనం ఈ క్లాస్లో ఉన్నప్పుడు కంప్లీట్గా బీ ప్రజెంట్ హియర్, 100% ఇక్కడే ఉండండి, ఇంటరాక్ట్ అవ్వండి ట్రైనర్స్తో. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ గైడ్ లైన్స్. అండ్ యాజ్ లోక్నాథ్ ఆల్రెడీ మెన్షన్, ఒక అసెస్మెంట్ క్లాసెస్ ఉంటాయి ఆఫ్టర్ మంత్ ఆర్ 2 months. అసెస్మెంట్ అనమాట, అంటే మీరు ఎట్లా ఫాలో అవుతున్నారా, మీ ఫీడ్బ్యాక్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆర్ యూ ల్యాగింగ్ బిహైండ్, ఎక్కడైనా కొన్ని ఇంకా పాఠాల్లో ఇంకా కొన్ని క్లారిటీ రావాల్సినవి ఉన్నాయా, అవన్నీ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. సో మనకి థియరిటికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్లస్ వైవా ఉంటుంది, ప్లస్ ఇంటరాక్షన్, సీయింగ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎట్లా వాళ్ళు డైలీ లైఫ్లో అప్లై చేస్తారు, అవన్నీ కూడా చూసుకొని సర్టిఫికేషన్ జరుగుతుంది ఫైనల్గా. సో ఆల్ సోల్ కోచ్ ధ్యాన మిత్రులందరికీ ఆహ్వానం. సో సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేసుకున్నామంటే, అందరూ కూడా సోల్ కోచ్ మాస్టర్స్ కావడానికి. We need many teachers in this world. ఈ ఆత్మ జ్ఞాన శాస్త్రాన్ని బోధించడానికి బోధిసత్వులు ఎంతోమంది కావాలి, మనకి ఎంతోమంది కావాలి. మెనీ మాస్టర్స్ ఆర్ నీడెడ్. ఆ కాన్సెప్ట్ ఇంతకుముందు ఓల్డ్ కాన్సెప్ట్, ఓన్లీ 1 గురు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, అది కాదు. మెనీ గురూస్, మెనీ టు మెనీ స్ప్రెడ్ కావాలి. అందుకే మెనీ టీచర్స్ ఆర్ నీడెడ్. ఈ సోల్ కోచ్ ప్రోగ్రామ్ ఎవరైతే వెళ్తున్నారో, కొంతమంది మీలో టీచింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దెర్ ఇస్ అ టీచర్ కాన్సెప్ట్, అందరిలో ఉంటుంది అది, కానీ కొంతమందిలో అది న్యాచురల్గా బయటకు రావడానికి రెడీగా ఉంటుంది. మీరు వెళ్ళి అందరికీ చెప్పేయాలి. అందుకే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నేర్చుకున్న సబ్జెక్టు ఎంతోమందికి పాస్ ఆన్ చేయాలి, అందరికీ పనిచేయాలి. దట్స్ ద మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో సోల్ కోచ్ అంటేనే ధ్యాన శాస్త్ర అధ్యాపకుడు, స్పిరిచువల్ సైంటిస్ట్, ధ్యాన జ్ఞాన శాస్త్ర నిపుణుడు, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. అవర్ గోల్స్ అన్నమాట, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం. ఇవన్నీ విత్తనాలు ఇక్కడ నాటబడతాయి. ఆ విత్తనం మహావృక్షం చేసుకునేది అది మీ చేతుల్లోనే ఉంటుంది. యూ హ్యావ్ టు నర్చర్ ఇట్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, సాధన చేయాలి. సో నా ప్రయాణం ఎట్లా మొదలైందంటే, 1987లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ టైంలో మా ఫాదర్ ఒక పుస్తకాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ పుస్తకం పేరు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఆ పుస్తకంలో రాయబడినటువంటి ఆ అంశాలు, ఆ కథ నన్ను చాలా హత్తుకుంది. ఎట్లా అంటే, ఆ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ మిగతా సీగల్ బర్డ్స్ ఏం చేస్తాయంటే, రోజు ఆహారం కోసం కొట్టుకుంటూ వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఆ పోట్లాటల్లోనే, కలహాల్లోనే, కొట్లాటలోనే సరిపోయింది. ఈ జొనాథన్ ఎప్పుడు ఎప్పుడు కొట్టుకోవడం, పొద్దున్నే లేస్తే తిండి గొడవ, ఆ తిండి దగ్గర కూడా కొట్టుకోవడం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇంకెప్పుడు మనకి జీవితం అంటే ఇదేనా, తినడము నిద్రపోవడము ఇదేనా, దీనికంటే ఇంకేముంది. ఆ కథ నన్ను ఎంత టచ్ చేసిందంటే, వెంటనే నాలో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. నేను కూడా జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ కావాలి, నేను కూడా ఆన్సర్స్ తెలుసుకోవాలి. నేను ఎవరిని, నా పొటెన్షియల్ ఏంటి, నా గమ్యం ఏంటి. సో నాకు మొదలైన కొన్ని క్వశ్చన్స్లో నేను ఎవరిని అనేది ఒక క్వశ్చన్, ఇంటలెక్చువల్గా నాకు మైండ్ నుంచి ఉదయించినటువంటి క్వశ్చన్. రెండవది, ఇవన్నీ తర్వాత నాకు కలిగినటువంటి అనుభవాల్లో, ఆ పుస్తకం చదివిన తర్వాత నేను 1987లో మెడికల్ సీట్ సంపాదించి కర్నూలులో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను వైద్య విద్యార్థిగా. ఆ టైంలో బ్రహ్మశ్రీ పత్రి గారితో పరిచయం అయింది. ఆయనకి చెప్పాను, నేను ఇట్లా జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే చదివాను అంటే చాలా అప్రిషియేట్ చేసి, యూ హ్యావ్ రెడ్ ద రైట్ బుక్,
యు హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. నౌ ఆన్సర్స్ ఐ విల్ నాట్ గివ్ యూ. నీకు ఆన్సర్స్ నేను ఇవ్వను, నువ్వే ఎత్తుకోవాలి. నువ్వు ధ్యానం చేయి. ధ్యానం నేర్పించారు నాకు. ఆ ధ్యాన సాధనలో నాకు కలిగిన అనుభవాల్లో ఈ నేను ఎవరిని అనే దానికి ఆన్సర్స్ చక్కగా వచ్చేసింది అనుభవాల ద్వారానే. సో మనందరికీ కూడా అన్నీ వస్తాయి, శక్తిని, చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ఇన్నర్ సోల్ నేచర్ ఈజ్, సోల్ ఈజ్ ఎనర్జీ, సోల్ ఈజ్ కాన్షియస్నెస్, సోల్ ఈజ్ విజ్డమ్. వీఆర్ మేడ్ ఆఫ్ దీస్ ట్రినిటీ కాంపోనెంట్స్. సో ఈ ఆన్సర్స్ అన్ని మనలో ఉదయిస్తాయి. నాకు ఇట్లాంటి ఆన్సర్స్ కొన్ని చక్కగా అనుభవ రూపకంగా కలిగాయి నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నా జీవిత లక్ష్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఏదైనా కారణం ఉందా? దీని ఆన్సర్స్ కూడా నాకు లభించాయి. ఈ జీవితంలో, ఈ జన్మలో నేను చేయాల్సిన నా లక్ష్యం ఏంటి, నా ధ్యేయం ఏంటి, ఆ క్లారిటీని నేను సంపాదించుకున్నాను. మనందరికీ ఆ క్వశ్చన్ ఉంటుంది, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక గ్రాండర్ పర్పస్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అందరం కారణ జన్ములమే. మనం వీఆర్ జస్ట్ నాట్ కమ్ ఫర్ ఓన్లీ జస్ట్ టు earn money, to eat food and to sleep, or to get married and to have babies. That's not the purpose. That's a very basic survival. That's only survival. But there is something else that we have come for, all of us. కొత్త క్రియేషన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. అది తెలుసుకోవాలి. మన జీవిత లక్ష్యం ఉంది, అది తెలుసుకోవాలి. సో మూడవ క్వశ్చన్ నాకు వచ్చింది, ఏం జరుగుతుంది మృత్యు తర్వాత? వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? డెత్ అంటే ఏంటి? చావు అనే ఎందుకు వస్తుంది, ఏంటి, ఎందుకు చచ్చిపోతాము, మళ్ళా ఎందుకు పుడతాము? ఈ క్వశ్చన్ వచ్చింది అనమాట. సో వీ డూ గెట్ ఆన్సర్. సోల్ సైన్స్ ఇవన్నిటికీ ఆన్సర్స్ మనకు చూపిస్తుంది. ఆత్మజ్ఞాన శాస్త్రం అంటేనే మన యొక్క ఆత్మ గురించి మనం తెలుసుకునే శాస్త్రం. మరణం తర్వాత ఏమవుతుంది, మళ్ళా మరో జన్మ ఎట్లా తీసుకుంటాము, ఆ యొక్క పీరియడ్లో బాడీ వెకేట్ చేసిన తర్వాత మనం ఎక్కడ ఉంటాము, ఎంతకాలం ఉంటాము, ఇదంతా సోల్ సైన్సే. ఈ సృష్టి నిర్మాణం ఏంటి, మానవుడు, జంతువులు, వృక్షాలు, ఖనిజాలు, ఇవన్నిటికీ తేడా ఏంటి, ఎందుకు ఇట్లా వైవిధ్యంతో ఉన్నాము, ఇవన్నీ తెలియచెప్పేదే మనకి ఆత్మజ్ఞాన శాస్త్రం. సో నాలుగో క్వశ్చన్ మన పాస్ట్ లైఫ్స్ గురించి. గత జన్మలు ఉన్నాయా, గతంలో నేను జీవించి ఉన్నానా? ఈ క్వశ్చన్ కూడా నాకు వచ్చింది. దాని ఆన్సర్స్, దానికి సంబంధించినవన్నీ కూడా నాకు అనుభవాలు వచ్చాయి. నా ఓన్ పాస్ట్ లైఫ్స్ నేను తెలుసుకున్నాను. నేను ధ్యానంలో నాకు చక్కగా కనిపించాయి. సో మనకి ఆ క్లారిటీ వస్తుంది. ఈ జన్మతో ఒక జన్మ కాదు, మనకి ఎన్నో జన్మల్లో ఎంతో నేర్చుకుని ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాం. మనం ఈ క్లారిటీని మనం సంపాదిస్తాం. ఇంకోటి ఐదో ప్రశ్న, డెస్టినీ అంటే ఏంటి? మన ఫ్రీ విల్, సంకల్ప శక్తి, ఆ స్వేచ్ఛ, ఇది ఏది సత్యము? ఏమన్నా మన తలరాత ఏమన్నా ఉందా? మన తలరాత మనమే రాసుకుంటున్నామని మనం తెలుసుకుంటాం ఆత్మజ్ఞాన శాస్త్రం ద్వారా. అంతవరకు మన తలరాత ఎవరో రాశారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ జరుగుతుంది అనుకుంటాం. అదే డెస్టినీ. కానీ తర్వాత మనం ధ్యానం చేసి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఆ లైఫ్ బిట్వీన్ లైఫ్స్, అంటే ఒక సోలు మరణించిన తర్వాత పైలోకాల్లో, సూక్ష్మలోకాల్లో ఉన్నప్పుడు ఆ సోలు మళ్ళా ఇంకొక డిజైన్ తీసుకుని, ప్రణాళిక రాసుకుని ఆ సోల్ మళ్ళా పుడుతుంది. మనమే రాసుకుంటాం ఆ స్క్రిప్ట్ని, ఎవరు రాయరు అని మనం తెలుసుకుంటాం. సో ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ సోల్ సైన్స్ మనకు చెప్తుంది. నా లైఫ్ సోల్ సైన్స్ ద్వారా మారిపోయింది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ నాలో జరిగిందనమాట.
సో నాకు సోల్ సైన్స్ అనేది చాలా ప్రియమైనది, నా జీవిత లక్ష్యము, నా ధ్యేయము. అందరినీ సోల్ సైంటిస్ట్గా, ఈ సోల్ కోచ్ మాస్టర్స్గా చూడాలనేదే ఈ లైఫ్ యూనివర్సిటీ ఉద్దేశం కూడా. సో ఫ్రెండ్స్, మనలో ఈ పరివర్తనం ఈ సోల్ సైన్స్ ద్వారా మనకు లభిస్తుంది. అందరూ కూడా గొంగళి పురుగు నుంచి మన స్ట్రగుల్స్, అన్ని ప్రాబ్లమ్స్, దుఃఖము అన్నీ ఉంటుంది గొంగళి పురుగుగా మనం ఉన్నప్పుడు. చక్కగా ఒకరోజు పరివర్తన చెంది సీతాకోక చిలుకలం అవుతాం. ఇది మన జన్మ హక్కు. ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం అనేది మన జన్మ హక్కు. ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో కాదు, అందరికీ ఆత్మజ్ఞానం అది మనలో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ క్లాస్లో మనం ఈరోజు 6 టాపిక్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. చాలా మంది వరకు మనకు తెలిసినప్పటికీ ఇంకొంచెం ఒక్కసారి రివ్యూ లాగా చేద్దాం. ఎంతమందికి ఆల్రెడీ మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంది, ఆల్రెడీ చేస్తున్నారు? మోస్ట్లీ ఐ కెన్ సీ 80%, 90%, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హియర్. సో ఇక్కడ మనం క్లాస్లో మళ్ళీ రివ్యూ చేస్తాం సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యాన శాస్త్రం గురించి. ఇంకా కొన్ని టాపిక్స్ ఏంటంటే మెడిటేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ధ్యాన అనుభవాల గురించి, ధ్యాన అనుభవాల విశ్లేషణ గురించి. తర్వాత స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్. మనం కొన్ని స్థాయిలు ఉంటాయి, ధ్యాన స్థాయిలు. చేసే కొద్దీ సంవత్సరాలు చేస్తుంటాము. ఏ స్థాయిలో ఉన్నాము, ఇంకెంత గ్రోత్ పాసిబుల్ మనకి తెలియాలి కదా. said that without instructions, anybody who started meditation, they will go nowhere. We need to have instructions from Buddha, from teacher, from a guru who has already acquired knowledge. It's so important to know the road map for meditation. Stages of meditation అనేది ఒక రోడ్ మ్యాప్. మెడిటేషన్ చేస్తూ ఉంటాము, ఒక గోల్ ఒకటి ఉంటుంది కదా, ఒక మ్యాప్ ఉంటుంది. మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాము, ఒక దాని పర్పస్ ఒకటి ఉంది. ఆ స్టేజెస్ మనం వెళ్ళేటప్పుడు మనం గుర్తించగలుగుతాం, దిస్ ఈజ్ మై స్టేజ్ ఆఫ్ మెడిటేషన్. సో ఈరోజు ఇవన్నీ తెలుసుకున్నాం. బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్, మెడిటేషన్ అండ్ డైలీ లైఫ్, మెడిటేషన్ని డైలీ లైఫ్లోకి తీసుకురావడము. దాని తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ ఏమేం చేశారు, ఈ టాపిక్స్ మనం సాయంత్రం లోపల మనం కంప్లీట్ చేసుకుంటామని. సో ప్రతి క్లాస్కి మనకి ఈ టాపిక్స్ నిర్దేశించబడ్డాయి. ఆ టాపిక్స్ ప్రకారం మనం వెళ్తుంటాం. ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ దట్ వీఆర్ బ్రింగింగ్ అవుట్ ద మాన్యువల్, సోల్ కోచ్ మాన్యువల్ అనేది. అది తొందరలోనే రావచ్చు అది, ఎందుకంటే ఆ ప్రయత్నం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాం. It is shaping up. It is like a big book. ఆత్మజ్ఞాన శాస్త్రం 300-400 పేజీల పుస్తకం అవుతుందన్నమాట. సో మీకు మోస్ట్లీ ఈ నాలెడ్జ్ అంతా బుక్ ద్వారా మీకు ఇవ్వబడుతుంది, మాన్యువల్ కూడా. కానీ మీరు రాయదలుచుకుంటే, మనం రాసుకోవాలంటే పాయింట్స్, ఆల్వేస్ యూ కెన్ రైట్ డౌన్ ద పాయింట్స్. ప్లస్ ప్రతి క్లాస్ ఇక్కడ మనకి వీడియో రికార్డ్ చేయబడుతుంది. కాబట్టి ఈ మళ్ళా మీరు రివ్యూ చేసుకోవాలనుకున్న క్లాస్ని ఆ పాసిబిలిటీ మీకు ఉంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. సో మళ్ళా యూ కెన్ రివ్యూ ద క్లాస్ ఇఫ్ యూ మిస్డ్ అవుట్ ఎనీ పాయింట్స్. సో ఈ ఫస్ట్ టాపిక్ మనం తీసుకుందాం, ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ప్రతి టాపిక్లోనూ కూడా మనం మెయిన్ ఎసెన్షియల్ సూత్రా విజ్డమ్ని మనం తీసుకుంటాం, సూత్రాస్ ద్వారా నేర్చుకుంటాం అన్నమాట. ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి కూడా 10 పాయింట్స్ ద్వారా మనం ఆ శాస్త్రాన్ని తెలుసుకుందాం. ధ్యాన శాస్త్రము ఈ ఆత్మ విజ్ఞాన శాస్త్రానికి మూలం, రూట్స్ అన్నమాట. ధ్యాన శాస్త్రం విత్తనం అయితే మరి ఆత్మ విజ్ఞాన శాస్త్రం అనేది వృక్షం, ఫలాలు. మనం ధ్యానం ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తుంటామో అన్ని ఫలాలు మనకు వస్తాయి. ధ్యాన ఫలమే మరి ఎన్లైటన్మెంట్, ఆత్మ విజ్ఞానము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ లెట్ us know about this concept
అబౌట్ వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు. మనందరికీ తెలుసు కదా, వానరుడు మనస్సుని కోతితో పోల్చడం జరిగింది ఇక్కడ. మనమంతా బిఫోర్ మెడిటేషన్ అందరూ కూడా వానరులమే. మన మనస్సు కోతే, చంచలం, పరిగెడుతూ ఉంటుంది. ఎటు పరిగెడుతుందో కూడా మనకి తెలియదు. గతంలోకి పరిగెడుతుంది, ఫ్యూచర్లోకి పరిగెడుతుంది, వేరే వాళ్ళ గురించి దృష్టి పెట్టి అక్కడ పరిగెడుతుంది. ఆ చంచలమైనటువంటి ఆ మనస్సుని మనం అచంచలంగా, నిశ్చలంగా చేయడం ధ్యానంలో మనం అది చేస్తున్న. వానరుడు వాయుపుత్రుడు అవుతున్నాడు. హనుమంతుల్ని మనం వాయుపుత్రుడు అంటాం. అంటే బ్రెత్ మాస్టర్, ఆ బ్రెథేరియన్. ఎవరైతే బ్రెత్ని చక్కగా పట్టు సాధిస్తారో, హౌ టు అబ్జర్వ్ ద బ్రెత్, ఈ బ్రెత్తో మనం ఏకమై ఉండగలడం అనేది ఒక ప్రాక్టీస్ అది. అప్పుడు ఈ చంచలమైన కోతి మనస్సు అటు ఇటు పరిగెట్టేది నిలబెట్టగలుగుతాం, మనస్సుని నిశ్చలం చేయగలుగుతాం. అది మనం నేర్చుకోవాలి ఈ ధ్యాన శాస్త్రం. తర్వాత మనం అంతా ఆంజనేయులం అవుతాం. మనలో ఒక ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుడు అంటే, అంజనం అంటే క్లియర్ వాయన్స్, థర్డ్ ఐ, ఎబిలిటీ టు సీ త్రూ యువర్ విజ్డమ్ ఐ. మనకి జ్ఞాన చక్షువు ఉంది, చర్మ చక్షువే కాదు. ఈ జ్ఞాన చక్షువు ద్వారా మనం చక్కగా సత్యాన్ని చూడగలుగుతాం, ఆంజనేయుడు కాగలుగుతాం. సో ఫ్రెండ్స్, మొదటి పాయింట్, వాట్ ఈజ్ మెడిటేషన్? సో మీకు అందరికీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. కొంతమంది మీరు ఆల్రెడీ టీచర్స్, మీరు టీచింగ్ మెడిటేషన్. చాలా మంది అడుగుతారు అనమాట, ధ్యానం అంటే ఏంటి? కొంతమంది టీచర్ డిఫరెంట్ ఆన్సర్స్ కూడా వస్తుంటాయి. ధ్యానం అంటే కొంతమందికి క్లారిటీ ఉండదు. ధ్యానం అంటే ప్రేయర్స్ అని చెప్తారు, ధ్యానం అంటే పూజలు చేయడం, ధ్యానం అంటే స్తోత్రాలు చేయడం. కానీ రియల్ డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి నిర్వచించగలిగితే, ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన మనసులోని ఈ యొక్క వికారాలు, ఆలోచనల్ని నిరోధించడం, మన చిత్తం కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ఆలోచనలు కూడా నిరోధించడం, స్టిల్ చేయడము, సెసేషన్ ఆఫ్ ది ఆల్ ద థాట్ ఫార్మ్స్. దట్స్ కాల్డ్ మెడిటేషన్. ఇస్ ద డెఫినేషన్ గివెన్ బై పతాంజలి మహర్షి. ఆయన చెప్పారు, యోగః చిత్త వృత్తి నిరోధః. యోగం అంటే కలయిక, యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్, హార్ట్ అండ్ సోల్. అన్ని అలైన్మెంట్లో ఒక దగ్గర ఉండడం. మైండ్ ఎక్కడో ఉంటే బాడీ ఇక్కడ ఉంది, మైండ్ ఎక్కడో తిరుగుతుంటే అది మెడిటేషన్ కాదు. దాన్ని మనం పరధ్యానం అంటాం. వాడు పరధ్యానంలో ఉన్నాడండి అంటాం. ధ్యానంలో ఉండడం అంటే మనస్సు, ఈ శరీరము, మీ ఆత్మ ఒక ప్లేస్లో ఒకటే దగ్గర ఉండడం, ఏకమై అలైన్మెంట్లో ఉండడం. ఒకసారి మనం అందరం మన రైట్ హ్యాండ్ పైకి తీసుకుని వెళ్ళి ఇట్లా కిందకి తీసుకొద్దాం. మన సోలు, మన హార్ట్, మన మైండ్, మన బాడీ అంతా ఒక దగ్గరికి తీసుకురావడం. ఊరికి జస్ట్ ఇస్ ఎ సింబాలిక్ జెస్చర్. లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేద్దాం. సోల్ చేసేటప్పుడు మీరు కంప్లీట్గా ఇక్కడే ఉండండి. సోల్, హార్ట్, మైండ్ అండ్ బాడీ one place. That's wonderful. So we need to be at one place all the time. Alignment లో ఉండడం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ అలైన్మెంట్ జరుగుతుంది. మైండ్ స్కాటర్డ్గా ఉంటుంది, ఎప్పుడు ఇటు అటు పరిగెడుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మైండ్కి ఎప్పుడు స్టోరీస్ కావాలి.
స్టోరీస్, అదర్స్ స్టోరీస్ కావాలి ఎక్కువ, పొరుగింటి వాళ్ళ గురించి కావాలి మనకి. ఎప్పుడు దాన్ని ఎంతో క్యూరియాసిటీ ఉంటుంది, దాన్ని మంకీ క్యూరియాసిటీ అంటాం. సో అది ఆ నిలకడ చేయాలి, మనస్సుని జయించాలి మనం. జడ్జ్మెంట్స్, మైండ్ జడ్జ్మెంట్స్ చేస్తుంటుంది, ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటుంది, అజంప్షన్స్ చేస్తుంది. ఒక వ్యక్తి పైన కూడా మనకు తెలిసిన ఒక టన్నల్, ఒక జస్ట్ ఒక ఇది పెట్టుకొని దాని నుంచి చూసేసి జడ్జ్ చేసేస్తాం కొంతమంది. ఇవన్నీ కూడా మైండ్ చేస్తుంటుంది. ట్రూ పిక్చర్ తెలియదు మనకి, ఎప్పుడు జడ్జ్మెంటల్ మైండ్. ఈ మైండ్ గతంలో ఎప్పుడు గతం గురించి ఆలోచన చేస్తుంటుంది, లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్, ఎప్పుడు ఫ్యూచర్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఆ కళల్లోనే ఉంటాం. ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో మనం జీవించడం అనేది కోల్పోతాం. ధ్యానం ఈ వర్తమాన కాలంలో, ఈ ప్రస్తుత క్షణంలో అద్భుతంగా ఎలా జీవించాలో మనకి నేర్పిస్తుంది. సో ఈ డెఫినేషన్ మనం తీసుకుందాం అందరం కూడా. చిత్త వృత్తి నిరోధ ధ్యానం అంటే. సో మనం అబ్జర్వ్ చేస్తూ పోతాం. ఫస్ట్ మన బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ పోతాం. థాట్స్ వస్తూ ఉంటాయి, రెస్ట్లెస్ మైండ్, వేవరింగ్ మైండ్. తర్వాత థాట్స్ స్లో డౌన్ కావడము. ఓ 10 రోజులు ధ్యానం తర్వాత అసలుకి జీరో థాట్, అప్పుడప్పుడు జీరో థాట్స్ వస్తాయి, నో థాట్ స్టేట్. ఇంకా మైండ్ కంప్లీట్ స్టిల్నెస్లోకి వెళ్ళిపోతుంది. అట్లాంటి అనుభవాలు మనకి అనుభవపూర్వకంగా మనకు వస్తాయి. సాధన చేయాలి. ఇవన్నీ కూడా సాధన ద్వారానే. ఎవరికైతే ఈ నో మైండ్ స్టేట్, చిత్తవృత్తి నిరోధం జరగలేదో, ఫస్ట్ మీరు చెప్పారనుకోండి ఇట్లా నో మైండ్ స్టేట్ ఈజ్ పాసిబుల్ అంటే, వాడు చెప్తాడు పాసిబుల్ కాదు అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఎవరైతే ఒక బ్లైండ్ పర్సన్కి మీరు చెప్పారు గ్రీన్ కలర్ గ్రీన్ ట్రీస్ ఇట్లా ఉంటాయంటే, బ్లైండ్ పర్సన్ చెప్తారు నాకు తెలియదు, అదంతా రాంగ్ నువ్వు చెప్పేది అంటాను. ఎందుకంటే నేను చూడలేదు, నా ఎక్స్పీరియన్స్ కాదు, ఇది ఇట్స్ అన్బిలీవబుల్ అనిపిస్తుంది. ఈ మైండ్ని కంట్రోల్ చేయగలమా? ఈ మైండ్ని నిశ్చల స్థితిలో తీసుకెళ్ళగలమా? ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. మెనీ మెడిటేటర్స్ అరౌండ్ ద గ్లోబ్ అది సాధ్యం చేసుకున్నారు. దే హ్యావ్ అచీవ్డ్ నో మైండ్ స్టేట్, ఎంప్టీ మైండ్. అది అందరికీ పాసిబిలిటీ ఉంది, సేమ్ పాసిబిలిటీ. సాధన చేయాలి. సో ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏమి కాదో కూడా తెలుసుకుందాం. మెడిటేషన్ ఏమిటో తెలుసుకున్నాము, ఇప్పుడు ఏం కాదో కూడా తెలుసుకుందాం. క్లారిటీ తెలుసుకోవాలి మనం. మెడిటేషన్ పూజ కాదు, మెడిటేషన్ అనాలిసిస్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్ కాదు, అంటే మైండ్ అనలైజ్ చేస్తూ ఉంటుంది. కాంటెంప్లేషన్ కూడా కాదు. మెడిటేషన్ని డిక్షనరీ ఓపెన్ చేసి చూస్తే డిక్షనరీలో కాంటెంప్లేషన్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. దట్స్ నాట్ ఎ ట్రూ డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్. కాంటెంప్లేషన్లో మనం ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తాము. మైండ్ కొంతసేపు ఆ ఫోకస్ చేయడం వలన మైండ్ డిస్ట్రాక్ట్ కాదు, అటు ఇటు వెళ్ళదు. కాకపోతే మళ్ళా ఆబ్జెక్ట్ మీద తీసేగానే మళ్ళా మైండ్ వెళ్ళిపోతుంది. సో దాట్స్ నాట్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ నాట్ యూజింగ్ మెంటల్ ఎగ్జర్షన్ కాదు, మైండ్తో చేసేది కాదు, కాంటెంప్లేషన్ కాదు, కాన్సన్ట్రేషన్ కూడా కాదు, ప్రేయర్ కూడా కాదు. ప్రేయర్లో మనం భగవంతుడా నాకు ఎన్నో అడుగుతుంటాం మన కోరికల్ని. నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు తీర్చేసేయి, ఓ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా, నిలువు దోపిడీ ఇచ్చేస్తాం, బంగారం ఇచ్చేస్తాం, ఇవన్నీ చేస్తుంటాం ప్రేయర్స్. నాట్ వర్షిపింగ్, పూజలు కూడా కాదు, స్తోత్రాలు కాదు, మైండ్ కంట్రోల్ కూడా కాదు. నాట్ విజువలైజేషన్, దృశ్యీకరణం అంటే మనం చూసి విజువలైజ్ చేస్తూ మెడిటేషన్లో, అది కూడా కాదు. మెడిటేషన్ ఈజ్ నో మైండ్ స్టేట్, నో థాట్ స్టేట్. చక్కగా
ఒక చక్కని డెఫినేషన్ మనకి ఉత్తర రామాయణంలో లభిస్తుంది. వాల్మీకి గారు చెప్పినటువంటి శ్లోకంలో సెడ్ కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి మనోలయం. కోటి పూజలు స్తోత్రానికి, కోటి స్తోత్రాలు జపానికి, కోటి జపాలు ధ్యానానికి, ధ్యాన కోటి మనోలయం. మనస్సు లయం అయిపోతుంది, జీరో. మెడిటేషన్ ఈజ్ ద సుప్రీం పాత్. ఇనిషియల్ స్టేజెస్లో, బిగినింగ్ స్టేజెస్లో అందరూ కూడా ఫస్ట్ ఏకాగ్రత లభించదు కాబట్టి, ఎక్కువ తమో గుణంలో ఉంటారు కాబట్టి వాళ్ళు పూజలు చేస్తారు. తర్వాత స్లోగా సమ్ మంత్ర జపం తీసుకుంటారు, లేకపోతే స్తోత్రాలు చేసుకుంటారు. ఫైనల్గా దే రియలైజ్ దాట్ మెడిటేషన్ ఈజ్ ద వే టు రియలైజ్ ద సోల్. ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం పొందడానికి మనకు ఆస్కారం ఉంది. మిగతా అన్నిటిలో కూడా మనసు జయించలేదు.